హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను టమాటా ప్లాంట్ గురించి కంప్లీట్గా అంటే సీడ్ టు హార్వెస్ట్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటికి వచ్చే డిసీజెస్ గురించి, అలాగే రెమెడీస్ ఏంటి ఇవన్నీ నేను వీడియోలో వివరంగా అయితే చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో రూపంలో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మనం ఫస్ట్ అయితే సాయిల్ దగ్గర నుండి చూద్దామండి. సాయిల్లో నైట్రోజను తక్కువ ఉండేలా చూసుకోవాలండి. కాల్షియం అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి టమాటోస్కి. ఎందుకంటే టమాటోస్ ఎక్కువగా వస్తాయి కదా, గుత్తులు గుత్తులుగా వస్తాయి కాబట్టి. అంటే ప్రతి ఫ్లవర్ రాలిపోకుండా ఉండాలి, కాయలు బాగా గ్రోత్ ఉండాలి, మంచి సైజులో ఉండాలి, మంచి కలర్ కూడా ఉండాలి. అంటే మెయిన్ ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉండాలండి ఈ టమాటో ప్లాంట్స్కి. అందుకని ఎక్కువగా మనం ఎక్షల్ పౌడర్ అయితే ఇస్తూ ఉండాలి. తర్వాత కమలా పండ్లు, ఇంకా లెమన్ తొక్కలు లాంటివి టమాటా ప్లాంట్స్లో లేకుండా అయితే చూసుకోవాలండి. ఎందుకంటే పీహెచ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే టమాటా ప్లాంట్ గ్రోత్ అనేది అయితే ఆగిపోతుంది. అలాగే నైట్రోజన్ అనేది కమల పండ్ల తొక్కల్లోనూ టీ పౌడర్లోనూ ఎక్కువగా ఉంటుందండి. ఇది టమాటా మొక్కలకైతే అంత అవసరం లేదు. చూస్తున్నారు కదండి, టమాటాలు అయితే ఎంత మంచి సైజు వచ్చాయోనండి. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. చాలామంది మనకి టమాటాలకి కలర్ రావట్లేదు, మనకి పచ్చగానే ఉండిపోతున్నాయి కాయలు అనేవి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. సో అవి మనకి మంచి కలర్ రావాలి అంటే ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. సాయిల్లో బనానా పీల్స్, ఎగ్షెల్స్, ఇంకా ఎండిపోయిన ఆకులతో సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటే టమాటా ప్లాంట్ గ్రీన్గా హెల్దీగా అయితే ఉంటుందండి. అయితే ప్లాంట్ పెట్టిన 1 మంత్కి టమాటా చెట్టుకైతే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. 2.5 నుంచి 3 మంత్స్ లోపల హార్వెస్ట్లోకి అయితే వచ్చేస్తాయి. టమాటాలలో ఆకుముడత తెగులు అనేది అయితే వస్తూ ఉంటుందండి చాలా ఎక్కువగా. అది వచ్చినప్పుడు ఇంగువ ఇంకా మజ్జిగ ద్రావణం ప్లాంట్కి స్ప్రే చేయాలి. అలా వీక్లీ 2 టైమ్స్ అయితే చేసుకోవాలండి. మీకు డిసీజ్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చేస్తే అయితే పోదండి. తర్వాత ప్లాంట్కి సపోర్ట్ అనేది ఉండాలి. అలాగే ప్రూనింగ్ కూడా చేయాలి అండి. అంటే ప్లాంట్ 1 ఫీట్ పెరిగిన తర్వాత కింద నుండి ఆకులను అయితే తీసేయాలి. అలాగే చిన్న చిన్న స్టెమ్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని కూడా తీసేయాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాల్షియం తక్కువ అయితే కాయల కింద అయితే నల్లగా మాడిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఇట్లాంటి కాయలు వస్తే కాల్షియం తక్కువైందని అర్థం. అప్పుడు మనం ఎక్షల్ పౌడర్ని అయితే వేసేయాలండి. నేను ఆల్రెడీ ఎక్షల్ పౌడర్ అయితే మన మొక్కలకైతే వేసేసానండి. మనకి చూస్తున్నారు కదండి, కలర్ అయితే ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నాయి రెడ్గా. ఇట్లాగా మంచిగా కలర్ రావాలంటే మంచి ఫెర్టిలైజర్ని అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ ఫెర్టిలైజర్ అనేది వీక్లీ వన్స్ వాడితే తప్పకుండా కలర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక 2 బ్రూ ప్యాకెట్లని 2 లీటర్స్ వాటర్లో అయితే వేసుకొని 24 అవర్స్ అయితే సోక్ చేశానండి. ఇప్పుడు దీన్ని 1:2 రేషియోలో అయితే కలుపుకొని డైరెక్ట్ మన మొక్కలకైతే ఇచ్చేసుకోవడమేనండి. క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా మరేం పర్లేదండి. ఇది కెమికల్ అయితే ఏం కాదు కదా, అలాంటప్పుడు మన మొక్కలకైతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూస్తున్నారు కదండి, ఇలాగా మన మొక్క మొదట్లో అయితే ప్రతి మొక్కకు ఇలా ఇచ్చేసుకోవడమేనండి. వీక్లీ వన్స్ ఇలా ఇస్తూ ఉంటేనైతే టమాటాలు మంచి కలర్లోకి అయితే వస్తాయండి. చాలా హెల్తీగా కూడా వస్తాయి. చూడొచ్చు మీరు ఎంత హెల్తీగా, ఎంత బాగా కాయలైతే మంచి సైజులో వచ్చాయో. ఇంత బాగా రావడానికి అయితే నేను ఈ టిప్సే ఫాలో అవుతూ ఉంటానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.